Welcome to IIBC channel. దేవుని పరిశుద్ధమైన నామానికి దేవుని మహిమ కలుగును గాక. ఎవడైనా కానీ దేవుని రాజ్యాన్ని గురించి కానీ వాక్యమును వినియో దాన్ని గ్రహింపక ఉంటే వాడు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినటువంటి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మనము మంచి నేలను విత్తబడినటువంటి వృక్షములాగా ఉండాలి. మనము సంతోషంతో దేవుని మాటలు వినే వాళ్ళంగా ఉండాలి. దేవుని వాక్యము చేత జీవించే వాళ్ళంగా ఉండాలి. దేవుని వాక్యము మన జీవితంలో నిరంతరం ఉండాలి. దేవుని వాక్యము లేకపోతే సాతానుడు వస్తాడు, ఏదో ఒక విధంగా మనలను ఈ లోకములో నుండి మనలను సాతాను లోకంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి అని అంటే మత్తయి సువార్త 26:41 ఒక వాక్యం సెలవిస్తుంటది. మనం ఈ లోకములో ప్రార్థన చేయకపోతే పాపము మనలను వెంటాడుతుంది. పాపము అనేది మనలను వెంటాడుతున్నది గనుక మనము మంచిగా దేవునికి ఇష్టమైన వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన వాళ్ళగా ఉంటామో మన జీవితము దీవెనకరంగా ఉంటుందని నేను మీ మధ్యలో మనవి చేసుకుంటూ ఉంటున్నాను. కారణం ఏమిటంటే ఈ లోకములో మన సహవాసం చక్కగా ఉండాలి. మనము మంచి వాళ్ళ సహవాసం చేస్తే మంచి వాళ్ళంగా ఉంటాం, చెడ్డ వాళ్ళ సహవాసం చేస్తే చెడ్డ వాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం 6వ వచనం చదువుకొని వస్తే అక్కడ మన సహవాసాన్ని గురించి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంటది. మన సహవాసం దేవునికి ఇష్టం లేకపోతే సాతానుడు పొంచి ఉంటాడు, దేవుడు మనకు దూరం అయిపోతాడు. ఆ పరిస్థితిలో మనమందరం కూడా నాశనం అయిపోవడానికి కారణం అయిపోతుంటది. కాబట్టి ఈ లోకములో మనం జీవిస్తున్నాము, ఏదో భక్తిపరులంగా ఉండడము సంతోషమే కానీ అలవాటు పడినటువంటి భక్తిగా మన జీవితం ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనం చెప్తుంటున్నది, మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, అలవాటు పడినటువంటి వాళ్ళంగా జీవిస్తూ ఉంటున్నాం. అలవాటు మన జీవితంలో ప్రాముఖ్యం కాదు, కానీ దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలాంటి సంతోషము మన జీవితంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి మనము సమీపంగా ఉంటామో ఆ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము అంటే మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడైతే మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి జీవితం కలిగి ఉంటారో అలాంటి వారి పట్ల దేవుడు తన యొక్క అపారమైన ప్రేమను చూపించి మనలను చక్కగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మనము నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నవి. ఆ నశించిపోయే ఆత్మల పట్ల మనము భారము కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఈ లోకములో మన సహవాసం సరిగా లేకపోతే, మన సహవాసం చక్కగా లేకపోతే సాతానుడు ఎలాంటి వాడంటే మనము ఎంత బాగున్నా కానీ సాతానుడు హెబ్రీ 3:13 అంటాడు, మన మార్గాలు సరైనగా లేకపోతే మనము పాపములో పడిపోయేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి అలవాటు పడినటువంటి భక్తి కాదు, కానీ విశ్వాసంతో కూడినటువంటి భక్తి మన జీవితంలో ఉండాలి. ఈ విశ్వాసంతో కూడినటువంటి శక్తి నీ జీవితంలో నా జీవితంలో రావాలని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తుంటది. ఎందుకంటే మనము దేవుని కొరకు మన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. దేవునికి ఇష్టకరంగా మనలను మనం మార్చుకోవాలి. దేవునికి సంతోషం కలిగినట్లుగా మనం ఉండాలి. ఏదైనా కానీ ఈ లోకంలో యేసు ప్రభు నిమిత్తం శ్రమలు కానీ, కష్టాలు కానీ, శోధన కానీ ఏదైనా కానీ మనలను వెంటాడినప్పుడు మనము ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా కానీ నన్ను వెంబడింపగోరినేడలా నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకొను, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేలా వానికి ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మన జీవితంలో మంచి సహవాసము, మంచి ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ సహవాసము మనము అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తుంటున్నాము. లోకములో ఉండేటటువంటి వాటిని మనము దూరపరుచుకుని మనము కాలానికి మంచి పునాది మన జీవితంలో వేసుకుంటూ మనలను ఎలాగో ఉంచుకోవాలంటే నీతి కలిగిన వాళ్ళగా ఉంచుకోవాలి, భక్తి కలిగిన వాళ్ళగా మార్చుకోవాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఇతరుల మధ్యలో మనము ప్రేమ కలిగిన వాళ్ళంగా ఉండాలి. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఓర్పుతో, సహవాసంతో, సహనముతో మనము ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే కొంతమంది హింసిస్తూ ఉంటారు, కొంతమంది బాధిస్తూ ఉంటారు. సాత్వికము సంపాదించుకోవడానికి ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు గనుక ఆ గొప్ప దేవుని సన్నిధి, సహవాసం మనం ఉపయోగం చేసుకుంటూ
ఈ లోకంలో ఉండే కొద్ది రోజులు దేవునికి ఇష్టకరంగా మనలను మనము చక్కపరుచుకుంటూ, మనము దేవుని వాక్యం చేత బలపరుచుకుంటూ దేవునికి సంతోషం కలిగించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు గనుక ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనటువంటిదని మీరు ఎంచుకొని ఈ క్రియలు దేవునికి ఇష్టకరంగా మార్చుకొనిడి అని అన్నాడు. ఈ లోకంలో ఉండే కొద్ది జీవితం మనం దేవునికి ఇష్టకరంగా మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మనము కూడా ఆశీర్వాదానికి పాత్రలం అవుతాం. ప్రతి ఒక్కరు కూడా లోకము తట్టు చూడకుండా దేవుని తట్టు చూడండి. దేవుని సంతోషంలో ఉండండి. దేవుని సన్నిధి, నీ అవసరతను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీకు దీవెన ఆశీర్వాదం సంపాదించుకుంటావు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్.